కానీ ఈసారి దాని గురించి మహారాజ్ అవసరం పడేది అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిచ్చనాపడు నా దృష్టిలో ఒక పిచ్చోడు. చూశారు కదా వంగవీటి నరేంద్ర అన్న గారు, చూశారు కదా ఏం మాట్లాడాడు. కొన్ని లక్షల మందికి తన సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక విధాలుగా తపన పడతా, ఆరాట పడతా, పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపాలా, వాళ్ళందరినీ కూడా రాజకీయం వైపు నడిపించాలనేటువంటి తపనతో ఎన్నో అవమానాలు పడి నేడు కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి నిధులు తీసుకొస్తూ అభివృద్ధిని నడిపిస్తూ ఆయన ప్రయత్నం ఆయన చేస్తా, ఆయన శాఖలను తీసుకున్న శాఖలను ఒక్కొక్క దాన్ని అధ్యయనం చేస్తా ముందుకు వెళ్తా ఉంటే ఈ పోరంబోకు మాట్లాడిన దానిని మీరు సమర్థిస్తారా నరేంద్ర అన్నా? వంగవీటి రంగన్న అంటే మాకు దైవంతో సమానం. ఆ కుటుంబ సభ్యత్వానికి సంబంధించినటువంటి మీరు మీడియా సమావేశం పెట్టి ఇటాటి పోరంబోకు వ్యక్తిగతంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఎవరైనా చూస్తా ఊరుకుంటారా? వాడిని ఇంకా వదిలిపెట్టారు. గుర్తుపెట్టుకో, మేము జగన్మోహన్ రెడ్డిని గాని వైసీపీ నాయకులు గాని వ్యక్తిగతంగా మాట్లాడడం, రాజకీయంగానే మాట్లాడతాం. అదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ. మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం, రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళం, వ్యక్తుల కోసం, వ్యక్తిగత విమర్శల కోసం పనిచేసే వాళ్ళం కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గ్లౌజులు లేవు, మాస్కులు లేవు అని అడిగితే కరోనా సమయంలో అతన్ని పిచ్చోని చేసి చంపేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎట్టుపోయారన్నా నరేంద్ర అన్న మీరు? అదే విధంగా ఏదైతే మీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆయన కారు డ్రైవర్ని, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపి పార్సిల్ పంపిస్తే మరి ఆ రోజు మాట్లాడలేదేమన్నా మీరా? బోడే రామచంద్ర యాదవ్ ఇంటి మీద దాడి జరిగిన రోజు మీరెవరు కూడా మాట్లాడలా, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు మా అధినేత, మా దైవం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శపరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా? మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మేము అప్పటికి హత్యా రాజకీయాలను మేము సపోర్ట్ చేయం, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయరు. గుర్తు